Let us see the word of God, dear friends. దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులారా. Let us turn to Psalm 77. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయం చూసుకుందాం. Let us read from first verse, 1వ వచనం చదువుకుందాం. I cry aloud to God, and He will hear me. నేను వెలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. In the day of my trouble I seek the Lord. In the night my hand is stretched out without wearying. My soul refuses to be comforted. When I remember God, I mourn. When I meditate, my spirit faints. ఆపత్కాలమును నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనలక ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులు విడుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. See, dear friend, here Psalmist says, in the day of my trouble I seek the Lord. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని అంటున్నాడు ప్రేలర్. నో, when he was in trouble, ఆయన మరి ఆపత్తులో ఉన్నప్పుడు he cried loud to God. దేవుని ఎదుట మరి ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టినాడంట ప్రేయర్. సో he poured his heart before God. దేవుని ఎదుట తన హృదయాన్ని క్రొమ్మరించుకున్నాడంట ప్రేయర్. నో, see you and he believed that God heard his prayer. దేవుడు తన ప్రార్థన విన్నాడు అని మరి నిశ్చయత కలిగించే వరకు కూడా మరి దేవుని సన్నిధిలో ఆయన మొర్రపెట్టినాడు ప్రేయర్. నో, we must learn to go to God. మనం దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి ప్రేయర్. We must learn to pray to God. దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. He said in Jeremiah 33:3, call unto me, I will answer to you, I will show you great and mighty things which you do not know. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇదిగో నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు బయలుపరుస్తానంటున్నాడు దేవుడు ప్రేయర్. So when we cry to God, when we pray to God, God will answer to us. We must believe that, dear friends. మనం ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు మనకు జాబ్ ఇస్తాడు అని మనము నమ్మాలి ప్రేయర్. సో విత్ దట్ ఫెయిత్ ఇఫ్ యు ప్రే, డెఫినెట్లీ యూ విల్ సీ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్. అలాంటి విశ్వాసముతో కనుక నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు ప్రేయర్. Now sometimes we may not see the answer quickly. అనేక సార్లు మనం దేవుని దగ్గర నుంచి మనకు వెంటనే జవాబు రాకపోవచ్చు ప్రేయర్. బట్ in that situation, no, in that time we will think that God is not hearing our prayer. ఆ సమయంలో మనం ఏమనుకుంటామంటే దేవుడు మన ప్రార్థన వినడం లేదు అనుకుంటాం ప్రేయర్. Like this psalmist, ఈ కీర్తనకారుడు వలె, he says here in 7th verse, 7వ వచనంలో అంటున్నాడు, will the Lord spurn forever and never again be favorable. ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా. has his steadfast love forever ceased, or his promises at an end for all time. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. Has God forgotten to be gracious? Has he in anger
shut up his compassion. దేవుడు కటాక్షింపక మానిన ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. You see, dear friends, when we don't get answer from God quickly, many thoughts will arise in our heart. దేవుడి దగ్గర నుంచి మనకు వెంటనే జవాబు రాకపోతే మనలో ఎన్నో తలంపులు అనేవి వస్తూ ఉంటాయి. మోస్ట్లీ నెగటివ్ థాట్స్ విల్ కమ్ అప్. ముఖ్యముగా ఈ నెగటివ్ ఆలోచనలు అనేవి మనలో రావడం మనం చూస్తాం. ప్రేయర్, we think that God is not hearing our prayer, God is angry with us, and so many things. దేవుడు మన ప్రార్థన వినడం లేదు, దేవుడు మనతో చాలా కోపంగా ఉన్నాడు. ఎన్నో విషయాలు అనేవి మన మనసులోనికి వచ్చి they will come and disturb us, dear friend. ఆలోచనలు మనల్ని ఎంతగానో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ప్రేయర్, but in that time we need to do some important things, dear friend. అలాంటి ఆలస్యములో, అలాంటి కనిపెట్టే సమయంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చేయవలసి ఉన్నది. ప్రేయర్, here it says in 11th verse, 11వ వచనములో, I will remember the deeds of the Lord, yes, I will remember your wonders of old. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. I will ponder all your work and meditate on your mighty deeds. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. హల్లెలూయా. See, dear friend, when we allow the negative thoughts, there's a time the enemy will come and pour all his fears into us. మనం ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఆలోచనలకు మనం చోటిస్తామో, సాతానుడు అక్కడ ప్రవేశించి వాడు మనలో అనేక విధములైన భయములను మనం నింపివేయడానికి, భయములతో మనల్ని నింపివేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రేయర్, సో వీ షుడ్ నాట్ అలౌ ద డెవిల్ టు కమ్ అండ్ టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ మైండ్. మనల్ని వచ్చి మన మనస్సును దెయ్యము స్వాధీనపరచుకోవడానికి మనం అనుమతించకూడదు. ప్రేయర్, we need to remember the deeds of the Lord. We need to remember his wonderful works, dear friend. మనము దేవుడు చేసిన కార్యములను, పూర్వము దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మనం ఆ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేయర్, and we should ponder all his work. We should meditate God's miracles. We should meditate on God's miracles which he did in the past. దేవుడు గతములో జరిగించినటువంటి మరి ఆశ్చర్య కార్యాలను మనము ధ్యానించుకోవాలి. ప్రేయర్, క్రియలను మనం ధ్యానించాలి. ప్రేయర్, now when we meditate on his wonders and meditate on his miracles, when we meditate what God did in the past, in the history of Israel, even in our lives, in our family, మన కుటుంబంలో, మన జీవితంలో ఇజ్రాయెల్ యొక్క మరి ఆ ప్రజల మధ్యన దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని వాటి మీద మనం ధ్యానము చేస్తున్నప్పుడు, all the fear will leave you, worry will leave you, stress will leave you, unfaith will leave you. భయము, అవిశ్వాసము, ఆందోళన, మరి నీలో ఉన్నటువంటి ఈ స్ట్రెస్, ఇవన్నీ కూడా నిన్ను విడిచి వెళ్ళి పోతాయి. You will have that confidence that God who did great miracles in the past, he is able even to do today, even in my life. గతములో దేవుడు అద్భుతాలు జరిగించిన దేవుడు ఈ దినమున నా జీవితంలో కూడా అద్భుతాలు జరిగించగలడు. And you will have that faith, you will get that faith. అలాంటి నమ్మిక, అలాంటి విశ్వాసము నీలోకి రావడం అనేది నీవు చూస్తావు. ప్రేయర్, when faith is strong, when you have the strong faith, and you will see the miracles, and you are creating the atmosphere for miracles in your life. నీకు ఎప్పుడైతే ఆ బలమైన విశ్వాసం అనేది నీలో కలుగుతుందో, ఆ బలమైన విశ్వాసం అనేది నీలో అద్భుతాలు జరగడానికి ఒక మంచి అనువైన వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేస్తుంది. ప్రేయర్, that's why Jesus said, whoever came to him
Now he asked one question, do you believe that I can heal you? ఎవరు ఏ కష్టంతో ఏ రోగంతో యేసయ్య దగ్గరకు వచ్చినా మొదటి ప్రశ్న యేసు ప్రభు ఏం అడిగేవాడు అంటే, ఇదిగో ఇది నిన్ను బాగు చేయగలనని నీవు నమ్ముచున్నావా అనేవాడు ప్రియులారా. సో వెన్ దే సెడ్ yes Lord, మేము నమ్ముతున్నాము ప్రభువా అని చెప్పినప్పుడు, and Jesus will tell immediately, see your faith has healed you, go, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసి నీవు నెమ్మదితో పొమ్మని చెప్పేవాడు. and they saw miracle and healing their friend. అప్పుడే వాళ్ళలో గొప్ప మరి స్వస్థత అద్భుతం అనేది జరగడం వాడు చూడగలిగినారు ప్రియులారా. సో we must always create the atmosphere where the miracles will take place. మనం ఎప్పుడు కూడా ఈ అద్భుతాలు జరగడానికి అనువైన వాతావరణాన్ని మన హృదయంలో మన చుట్టూ మనం కలిగి ఉండాలి ప్రియులారా. టుడే వీఆర్ లివింగ్ ఇన్ అ నెగిటివ్ అట్మాస్ఫియర్. మనం ఈ దినమన నెగిటివ్ వాతావరణంలో ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఎవ్రీవన్ స్పీక్స్ ఓన్లీ నెగిటివ్. ప్రతి ఒక్కడు మాట్లాడేది కేవలం నెగిటివే ప్రియులారా. సో ఇఫ్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, we will become the victims of the devil. We will become the victims of sicknesses. We will become the victims of poverty and oppression and stress and fear. మన అలాంటి వాతావరణంలో కొనసాగుతూ ఉంటే మనం దెయ్యానికి ఒక విక్టిమ్గా అయిపోతాం, రోగానికి, అలాగే భయానికి, అలాగే చింతకు, దుఃఖాలకు మనము బాధితులుగా అయిపోతాం ప్రియులారా. సో we must break that atmosphere. We must create a heavenly atmosphere, faith atmosphere around us by speaking the word of God. దేవుని వాక్యాన్ని పలుకుట ద్వారా, and by praising God, by remembering God's mercies, by meditating God's miracles. Now we will create a positive atmosphere where God will move, where God can work. దేవుడు మరి కదిలే విధముగా, దేవుడు పనిచేసే విధముగా అలాంటి వాతావరణాన్ని మనము కలిగి ఉండడానికి ప్రయత్నించాలి ప్రేయర్. సో లెట్ us fix our mind to create that positive atmosphere in our heart, in our family and around us, dear friend. మన హృదయంలో, మన చుట్టూ, మన కుటుంబంలో అలాంటి మరి ఒక రకమైనటువంటి పాజిటివ్ వాతావరణాన్ని కలిగించడానికి మనం ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం. Let us pray. Gracious and heavenly Father, we thank you, we praise you for speaking to me and speaking to us this evening. ప్రభా, ఈ సాయంకాలం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు, స్తోత్రం. In our trouble, Lord, teach us to come to you and teach us to cry unto you. తండ్రి, మా కష్టములు, ఆపత్కాలములో దగ్గరికి రావడం మాకు నేర్పించు, ప్రార్థన చేయడం మాకు నేర్పించు నాయన. Even when we don't get, Lord, immediate answer, let us not allow negative thoughts or negative things, Lord. తండ్రి, మాకు వెంటనే ప్రార్థనకు జవాబు రాకపోయినప్పటికీ నెగిటివ్ ఆలోచనలకు మేము చోటు ఇవ్వకుండా సహాయం చేయి. Help us to meditate on your miracles. Help us to meditate on your word. Help us to remember the wonderful deeds you did in our lives as well as in the lives of Israelites. ఇజ్రాయెల్ జీవితంలో, మా జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుని వాటిని ధ్యానం చేయడానికి సహాయం చేయి. Let us not, Lord, walk according to sight. మేము చూసేదాన్ని బట్టి నడవకుండా సహాయం చేయి. Help us to create a positive atmosphere around us where God can move, where God can work miracles in our lives. దేవుడు పనిచేసే విధముగా, దేవుడు కదిలే విధముగా, దేవుడు మరి అద్భుతాలు చేసే విధముగా అలాంటి ఒక వాతావరణాన్ని మా చుట్టూ మేము నాయన కలిగి ఉండడానికి సహాయం చేయి. Because we are living in a negative atmosphere today, where so much negative worry, fear, dead words, Lord, faithless words we are hearing again and again and again. దాని విశ్వాసం లేని మాటలు, మృతముతో, మరణముతో కూడిన మాటలు, భయంతో కూడిన మాటలు, అవిశ్వాసంతో కూడిన మాటలు మా చుట్టూ మేము అనేక సార్లు వింటూ ఉన్నాం ప్రభా.
తండ్రి help us to Lord shut our ears to those things. ఇదిగో అలాంటి వాటికి మా చెవులు మూసుకోవడానికి సహాయం చేయి. Let us open, Lord, let us speak your word always and create, Lord, positive atmosphere around us. ఎల్లప్పుడూ నీ మాటలే పలుకుతూ తండ్రి మా చుట్టూనైనా ఒక పాజిటివ్ వాతావరణం సృష్టించుకోవడానికి సహాయం చేయమని in Jesus' holy name we pray. Amen.